महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచారం మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. మేషరాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శుక్రుడు, అలాగే అర్ధాష్టమంలో బుధుడు, ఇక షష్టమంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి బాగా యోగిస్తుంది ఈ యొక్క మాసం. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే అసలు కుజుడి యొక్క మార్పు. రాశ్యాధిపతి కుజుడే షష్టమ స్థానంలోకి మారుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ రాశ్యాధిపతి యొక్క కుజుడి యొక్క సంచారం మనం చూస్తే కనుక ఒక 2.5 years, ఒక దరిదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత ఏదో అంటే ఇక్కడ హెల్త్ రిలేటెడ్గా కానీ అలాంటి లాంగ్ ఒక 2.5 years తర్వాత వచ్చే ఇష్యూ ఏదైనా సరే, అది ఎనిమీస్ త్రూ కావచ్చు, ఏదైనా చిన్నపాటి డైలీ రొటీన్లో మీకు వచ్చే చిన్నపాటి సమస్య. సో ఇలాంటివంటే రుణ రోగ శత్రుస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ ప్రాబ్లం సాల్వింగ్ మీద, వచ్చిన సమస్యని సెటిల్ చేసుకోవడం మీద ఉంటుంది ముఖ్యంగా. ఇక్కడ కుజుడి యొక్క రాశి సంచారం మనం జరుగుతూ ఉంది ఇక్కడ మేజర్గా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ డైలీ రొటీన్లో మీకు బాగా ఎదురవుతున్న సమస్య ఏంటి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇక్కడ ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా కొంచెం స్ట్రెస్, హెక్టిక్ వర్క్ ఉండటం, అలాగే ఇప్పుడు మీకు ఎదురయ్యే ఈ చిన్నపాటి ఇష్యూ వల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కూడా కొంతవరకు హెల్త్ పరమైన విషయాల్లో కొంచెం టైం మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా చేసుకోవడం అనేది మంచిది. బట్ డెఫినెట్లీ ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్ అండ్ యూ విల్ ఓవర్కమ్. మీరు శత్రు విజయాన్ని సాధిస్తారు, దాని నుంచి ఓవర్కమ్ అవుతారు. సో అంటే వచ్చిన ప్రాబ్లం ఏదైనా సరే, శత్రువు అంటే ఇక్కడ ప్రాబ్లం అనమాట. అది మనిషి రూపంలో కావచ్చు, ఆరోగ్యం అంటే హెల్త్, ఏదైనా సరే హెల్త్ ఇంపాక్ట్ వల్ల కావచ్చు, ఏదైనా సరే వచ్చిన సమస్యని మనం శత్రువుగా భావిస్తే దాని మీద ఫైట్ చేసి మీరు ఓవర్కమ్ అవుతారు. కాబట్టి మజిల్ రిలేటెడ్ ఇష్యూస్, ముఖ్యంగా మజిల్ రిలేటెడ్గా కండరాలకి సంబంధించిన హెల్త్ పాయింట్లో కానీ దీని విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో.
సో అలాగే ఇక్కడ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ యొక్క మాసం మనం చూస్తే కనుక మీరు చాలా కష్టపడతారు, డైలీ రొటీన్ చాలా పని చేస్తారు. ఈ పడే కష్టంలోనే అనవసరంగా మీ అంటే టీంలో ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, ఆ టీంలోనే కొంతమందితో పడకపోవటం, వాళ్ళతో ఒక తెలియని ఒక అపోజిషన్ లాంటిది ఏర్పడటం. సో దీనివల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బ్డ్గా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ జాబ్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు చేస్తున్న కంపెనీయో ఆ కంపెనీకి సంబంధించో ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అంత హైక్స్ కానీ అంత ఇంక్రిమెంట్స్ కానీ వేయకపోవచ్చు. బట్ దాని గురించి చాలా వరకు మీరు కష్టపడతారు, ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా వరకు కూడా ట్రై చేస్తారు. సో లాభంలో ఉన్న రాహువు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకు కొంచెం గుర్తింపుని రికగ్నేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు ఒక పక్కన నుంచి. సో అలాగే ఈ రాశికి మనం చూస్తే అర్ధాష్టమ రవిదోషం ఒకటి కనిపిస్తూ ఉంది. 17వ తారీఖు మొదటి 2 వారాలు కూడా ఈ రాశి వాళ్ళకి రవి అర్ధాష్టమంలో ఉంటున్నారు. ఈ అర్ధాష్టమంలో రవి ఉండటం కొంతవరకు ఇక్కడ మీకు డొమెస్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. గృహపరమైన విషయాల్లో కానీ మీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మీ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో సమ్ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చే చిన్నపాటి ఏమన్నా విషయాలు కావచ్చు. సో అంటే యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇల్లు మారాలి, లేకపోతే ఇల్లు సరిగ్గా లేదనో, ఇంటికి సంబంధించో ఇలా ఏదో రకమైన ఒక డొమెస్టికల్ ఇష్యూని మాత్రం ఫేస్ చేస్తుంటారు ఈ మేష రాశి వాళ్ళకి సంబంధించి మాత్రం. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మళ్ళీ కొంతవరకు పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. పంచమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఏదైతే మీరు జాబ్ అట్మాస్ఫియర్లో ప్రొఫెషన్ పరంగా ఏదైతే మీరు పనిచేస్తారో, బిజినెస్ మ్యాన్స్ అయినా, ప్రొఫెషన్ రిలేటెడ్గా జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే, బట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీకు పనే ఉంది, నువ్వు చేసేదే ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నీకు అంత పని లేదు కదా, నువ్వు ఇప్పుడు చేసే దానిలో అంత క్రియేటివిటీ ఏం చూపిస్తున్నావు, అంత క్రియేటివిటీ చూపించేది ఏం లేదు కదా దీనిలో అన్నట్టు మాట్లాడుతుంటారు. సో ఇలాంటివి కొంచెం కాబట్టి కొంచెం మనం ఇలాంటి వాటిల్లో ఓకే మన క్రియేటివిటీని మనం ఎలివేట్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఫైనాన్షియల్గా మనం చూసినట్టయితే కనుక సో కొంతవరకు పంచమంలో రవి యొక్క సంచారం అలాగే కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఇక్కడ 17వ తారీఖు 3-4 వారాల్లో అంటే టోటల్గా రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు ఈ మాసం మనకు చూస్తే కనుక. సో ఇక్కడ ఈ పంచమ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, షేర్స్ పరమైన విషయాల్లో అయినా, లవ్ లైఫ్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కూడా ఇక్కడ 17వ తారీఖు నుంచి 3-4 వారాల్లో వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో చాలా లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మీ వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో అయినా సరే. సో వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం మేషరాశి వారికి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. 22వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉంటారు, తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. తృతీయంలోనే యోగిస్తారు, చతుర్థంలోనే యోగిస్తారు. కాబట్టి శుక్రుడు ఇక్కడ చాలా వరకు ఇలాంటి కండిషన్స్ అన్నిట్లో కూడా చాలా వరకు అందరినీ కలుపుకెళ్ళడానికి ట్రై చేస్తారు. 22వ తారీఖు వరకు కూడా సిబ్లింగ్ సపోర్ట్ కావచ్చు, నైబర్ సపోర్ట్ కావచ్చు, కొలిక్ సపోర్ట్ కావచ్చు, మీ యొక్క సర్వెంట్స్ ఎవరైనా వాళ్ళ సపోర్ట్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి కొంచెం అందరినీ కలుపుకెళ్తూ ఉండడానికి ఎక్కువ మీరు ట్రై చేస్తుంటారు. అలాగే 22 తర్వాత నుంచి ఈ మాసంలో చతుర్థ స్థానంలో ఇక్కడ ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు బుధుడు ఇద్దరు చతుర్థ స్థానంలో ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, డొమెస్టికల్ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా ఇక్కడ కొంచెం మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి 22వ తారీఖు నుంచి కూడా శుక్రుడు బుధుడు ఈతిలో మీకు బాగానే ఉంటుంది. కానీ ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా బుధుడి వక్రం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించి డొమెస్టికల్గా అంటే ఏదన్నా వాహనాలు కొనుగోలు అమ్మకాల గురించి సంబంధించిన విషయాల్లో సో అంతా కరెక్ట్గా చెక్ చేసుకుని 1-2 సార్లు మిస్కమ్యూనికేషన్ లేకుండా స్థిరాస్తుల విషయాల్లోనూ, ప్రాపర్టీస్ విషయాల్లో అయితే ఏమన్నా లావాదేవీలు జరిపేటట్టయితే కంపల్సరీగా 1-3 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది.
అదేవిధంగా ఈ మేష రాశి వారికి మనం చూస్తే ఇక్కడ 1000 స్థానంలో శని యొక్క సంచారం ఆల్రెడీ ఏలినాడు శని స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఈ నీలాంజన సమావాసం శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే మంచిది. అర్ధాష్టమంలో రవి దోషం ఉంది. ఇక్కడ రవి పెద్ద యోగించట్ల జనరల్గానే మొత్తం ఈ మాసం అంతా చతుర్థంలోను పంచమంలోను. కాబట్టి రవికి సంబంధించి జపాకుసుమ సంఘర్షణ రవి నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవడం చాలా మంచిది. అలాగే జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం వల్ల ఇక్కడ మీకు పంచమంలో కేతు యొక్క సంచారం వల్ల సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు 17వ తారీఖు నుంచి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఇంత అయితే దాని అవుట్పుట్ ఇంతే ఉండే ఆస్కారాలు ఉన్నాయి, వర్క్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో అయినా దేనిలో అయినా. కాబట్టి కంపల్సరీగా రవికి కేతువుకి చేసుకోవడం అనేది చాలా మంచిది మేష రాశి వాళ్ళు. కాబట్టి దీనిలో నిజంగా ఏలినాటి శని వల్ల జాబ్కి సంబంధించి ఎక్కువ స్ట్రెస్ ఏ వారంలో ఏ డేట్స్లో రావచ్చు. మనం చెప్పుకున్నట్టు 17వ తారీఖు తర్వాత రవికేతువుల కంజంక్షన్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ విషయాల్లో అంత లో లెవెల్ సిగ్నల్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఈ కుజశనుల యొక్క సమసప్తం వల్ల మనం ఎంత చెప్పుకున్న రైవలరీ ఎప్పుడు ఏర్పడవచ్చు మన ఎదుటి వాళ్ళతో. సో ఇవన్నీ కూడా మనం వీక్లీ ఫాలో అవుతుంటే దానిలో ఇంకా బాగా తెలిస్తే పర్టికులర్గా. సో కాబట్టి ఆ వారం ఈ పర్టికులర్ ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇంకా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.